భయ్యా ఈరోజు వచ్చేటప్పుడు మా ఇంటి ఆవిడదైతే బర్త్డే భయ్యా. నన్ను అది ఇది అడగకుండా మా ఆవిడైతే బావా మంచి పానీపూరి అయితే తినిపించి బావా అని చెప్పి మా మరదలోనే మా ఆవిడైతే అడిగింది భయ్యా. నేను అటు ఇటు దిక్కులు చూడకుండా డైరెక్ట్ మెండ్రల్లో గోదావరి గట్టు దగ్గర పార్క్ ఉంటుంది భయ్యా. ఆ గేట్ బయటే ఉంటుంది భయ్యా ఈ పానీపూరి బండి అయితే. నేను మా మరదలో మా అబ్బాయి అయితే మాత్రం నిజంగా ఈ బండి దగ్గరికి అయితే వచ్చేసాం భయ్యా. అటు ఇటు దిక్కులు చూసి మేమైతే 2 ప్లేట్లు పానీపూరి అయితే తీసేసుకున్నాం భయ్యా. భయ్యా అయితే శుభ్రంగా ప్లేట్లో ఉల్లిపాయలు పానీపూరి అయితే చేతిలో అయితే పెట్టేసాడు. మా మరదలో మా ఆవిడైతే టేస్ట్ చేసింది. ఎలా ఉందో చెప్పండి అంటే, చూడండి భయ్యా మా మరదల పెర్ఫార్మెన్స్. రూపాయి చేయమంటే 10 రూపాయలు చేస్తుంది భయ్యా దీనికి. మా అబ్బాయి అయితే మాత్రం అది అని చెప్పి మీ కర్మ నా పానీపూరిని తినేస్తానని చెప్పి ఆడు పనులాడు ఉన్నాడు భయ్యా. నిజంగా చెప్తున్నాను భయ్యా, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది భయ్యా. నాకు ఇక్కడ 5 సంవత్సరాల బట్టి అయితే ట్రై చేస్తున్నాను. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. మా ఆవిడైతే నాకు కూడా ఒకటి నోట్లో అయితే పెట్టేసింది పానీపూరి. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ బఠానీ కానీ పానీపూరి